ప్రార్థన చేసుకుందాం. కృపాసంపన్నుడా మా రక్షక యేసయ్యా, మీ పాదాలు కలిగిన స్తుతులు స్తోత్రాలు తండ్రి. గడిచిన దినం నుంచి ఈ దినం వరకు మమ్మల్ని కాచి కాపాడి మీ దగ్గర నేను భద్రపరిచినందుకు కూడా మీకే వేలాది స్తుతులు స్తోత్రాలు. మరి 40 రోజుల శిలువ ధ్యానాలు 11 రోజుల్లోకి నడిపిస్తుండగా ప్రతిరోజు మీరు పడిన శిలువ మరణ వేదన మేము గుర్తు చేసుకుంటున్నాం. అయా దేని కొరకు మీరు ఇంతగా త్యాగం చేశారో ప్రతిరోజు కూడా మేము గ్రహించుకుంటూ ఉన్నాం. కాబట్టి అయా మాలో ఉన్న దుర్గుణాలను, మాలో ఉన్న పాప జీవితాన్ని తీసివేసుకోవడానికి మళ్ళా మీ శిలువ మరణ వేదన మేము గుర్తు చేసుకుంటుండగా మరి ఎంతవరకు మేము మారు మనసుతో పశ్చాత్తాపంతో పరిశుద్ధమైన జీవితాన్ని కోరుకుంటూ శిలువ మార్గంలో మేము నడుస్తున్నామో లేదో పరీక్ష చేసుకునే గొప్ప సమయం తండ్రి. కాబట్టి ఎవరు కూడా అశ్రద్ధ నిర్లక్ష్యం చేయకుండా ప్రతి మోకాలు మీ పాసందులో మోకల్లి మీ నామానికే మహిమ ఘనత ప్రభావాలు కలిగించే విధంగా ప్రతి ఒక్కరిని నడిపించమని, ఈ ఆరాధనంతా కూడా మీరే తోడుగా నడిపించమని నీ కుమారుడు మా పైన యేసుక్రీస్తు ద్వారా వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. నడుగా చెదమో యేసుని నడుగా చెదమో ఎన్నడు చూతుమో కన్ని కుమారుని సన్నుతి చేయుచును. ఎన్నడు చూతుమో కన్ని కుమారుని సన్నుతి చేయుచును. ఎన్నడుగా చెదమో యేసుని ఎన్నడుగా చెదమో ఎన్నడు చూతుమో కన్ని కుమారుని సన్నుతి చేయుచును. ఎన్నడు చూతుమో కన్ని కుమారుని సన్నుతి చేయుచును. అందులగా చెదగా యెహోవా ఇతడునగా. అందులగా చెదగా యెహోవా ఇతడునగా. పొద్దుగా పాపముల కొరకై తన ప్రాణము విడిచెనగా. పొద్దుగా పాపముల కొరకై తన ప్రాణము విడిచెనగా. ఎన్నడుగా చెదమో యేసుని ఎన్నడుగా చెదమో ఎన్నడు చూతుము కన్ని కుమారుని సన్నుతి చేయుచును. వేసిరి సిలువనట క్రీస్తుని చేసిరి ఏదనట. వేసిరి సిలువనట క్రీస్తుని చేసిరి ఏదనట. దాసిరి యూదులట వల్లెమో దూసిరి ప్రాగనట. దూసిరి యూదులట వల్లెమో
కీర్తన గ్రంథము ఉత్తరపక్షులుగా కీర్తన గ్రంథము 37వ అధ్యాయము మన మధ్యలో జరిగి వెళ్ళి ప్రమిళగా వచ్చి చదవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నా. ఉత్తరపక్షులుగా కీర్తన గ్రంథము 37వ అధ్యాయాన్ని జరిగి వెళ్ళి ప్రమిళగా వచ్చి చదవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నా. చెడ్డవారిని చూచి నీవు అసహ్యపడకుము, దుష్కార్యములు చేయవారిని చూసి మత్సరపడకుము. యెహోవా యందు నమ్మకించి మేలు చేయుము, దేశమందు నివసించి సత్యమును అనుసరించుము. నీ మార్గమును యెహోవాకు అప్పగించుము, నీవు ఆయనను నమ్ముకొనుము, ఆయన నీ కార్యము నెరవేర్చును. ఆయన వెలుగుల వలె నీ నీతిని, మధ్యాహ్నము వలె నీ నిర్దోషత్వమును వెల్లడిపరచును. నిర్దోషులను కనిపెట్టుము, యథార్థవంతులను చూడుము, సమాధానపరచు వారి సంతతిని నిలుచును గాని. ఒకడైనను నిలవకుండా అపరాధులు నశించుదురు, భక్తిహీనుల సంతతి నిర్మూలమగును. యెహోవాయే నీతిమంతులకు రక్షణ ఆధారము, బాధ కలుగునప్పుడు ఆయనే వారికి ఆశ్రయదుర్గము. అందరూ కలిసి యెహోవా వారికి సహాయుడై వారిని రక్షించును. వారు యెహోవా సన్నిధి నుంచి రారు గనుక ఆయన భక్తిహీనుల చేతిలో నుండి వారిని విడిపించి రక్షించును. ఇంతటితో ఈ వాక్యం ముగించబడింది. తండ్రికి కుమారునికి పరిశుద్ధాత్మకు ఆదియందు ఇప్పుడు ఎల్లప్పుడూ యుగాయుగములందు ఉండునట్లు మహిమ కలుగును గాక. ఆమేన్. అలాగే వాక్య పఠనముగా మన మధ్యలో వాసిమళ్ళ విష్ణువర్ధన్ వచ్చి మార్క్స్ వార్త 12వ అధ్యాయము 38 నుంచి 40 వచనాలు మార్క్స్ వార్త 12వ అధ్యాయము 38 నుంచి 40 వచనాలు వాసిమళ్ళ విష్ణువర్ధన్ చదవవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాను. మరియు ఆయన వారికి బోధించుచు నెట్లనెను, శాస్త్రాలను గూర్చి జాగ్రత్తపరుడు, వారు నిలువటంగీలు ధరించుకొని తిరుగుటను, వీధులను, వందనములను, సమాజ మందిరములను, అగ్రపీఠములను, విందులను, అగ్రస్థానమును కోరుచు, విధవరాంగా ఇల్లు దిగమింగుచు మాయవేషముగా దీర్ఘ ప్రార్థనలు చేయుదురు. వీరు మరి విశేషముగా శిక్ష పొందుదరను. ఓ ప్రభువా మమ్మను కనికరింపుము. దేవునికి స్తోత్రము కలుగును గాక. వాక్య ధ్యానానికి ముందుగా ప్రార్థనలో నడిపించడానికి జరుగుమిల్లి అనిల్ కుమారి గారు వచ్చి ప్రార్థనలో నడిపించవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాం. వాక్య ధ్యానానికి ముందుగా జరుగుమిల్లి అనిల్ కుమారి గారు వచ్చి ప్రార్థనలో అత్యంత కృపగలవాడ మీకే తండ్రి. గడిచిన కాలం అంతా ఉచితమైన కృపాలకులు చాటడం మమ్మల్ని అందరినీ ప్రభావ కాచి కాపాడినందుకు నీకే స్తోత్రాలు మెదడు చేస్తున్నట్టు మీరు బట్టి స్తోత్రాలు ప్రభావ. ఇంతవరకు నాయన ఎక్కడైనా చేస్తున్న రైతు మమ్మల్ని క్షమించిన ప్రభావ. అయా ప్రాణము మీకు తోడుగా ఉన్న దేవుడు నాయన. అయా పాటల ద్వారా నీ నామాన్ని భద్రపరుచుకున్నందుకు స్తోత్రాలు ప్రభావ. పాటించిన రోజులో నిలిచిన జ్ఞానమును బట్టి స్తోత్రాలు నాయన. మీకు వందనాలు తండ్రి. వాక్యమనే విత్తనం ప్రశ్నించగా అయా మెత్తని హృదయమును నాకు దయచేది ప్రభావ. మెత్తని నేలను పడిన మనసు నేలను పడిన విత్తనముల వారి ప్రభావ అవి బహుగా అభివృద్ధి చెందినట్టు వృద్ధి చెందినట్టు నాయన అవి ఫలించినట్లుగా మీరు సహాయం దయచేది ప్రభావ. హృదయం నిండిన
దాన్ని బట్టి నోరు మాట్లాడేదని సెలవిస్తున్నాం ప్రభా. మీరు చిన్న మాటలు గ్రహించుకోగలిగే హృదయం మాకందరికీ దయచేయమని ఆయన చెప్పవచ్చు నిలబడి కూడా మంచి ధైర్యం శక్తిని మీరు అనుగ్రహించమని ప్రభా. ఈ పరిశుద్ధాత్మ బిడ్డకు తోడుగా ఉంచమని నాయన నీకే మస్తులు చెల్లించుకుంటూ ఆయన నీకు ఆశీర్వదించమని చిన్న ప్రార్థన సంఘం గుర్తించుకోమని యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకొని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. దయచేసి కూర్చోండి. వాణి వచ్చి వాక్య ధ్యానం చేయవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాం. వాణి వచ్చి వాక్య ధ్యానం చేయవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాం. మొదటిగా దేవునికి వందనాలు. ఎందుకంటే మన సంఘంలో రెండవసారి వాక్యం చెప్పడానికి నాకు అవకాశం అనుగ్రహించాడు. అలాగే మరి పాషు గారికి కూడా నా కుటుంబం తరపున వందనాలు. ఇప్పుడు వచ్చిన మీ అందరికి కూడా నిండు వందనాలు. చిన్న ప్రార్థన చేసుకున్నాం. మహాపరిశుద్ధుడా, ప్రేమమైన మాట్లాడి ఎదురుగా ఈ రాత్రికాల సమయంలో ప్రభువా మీరు ఏమి మాట్లాడాలనుకుంటున్నారో మా అందరితో మీరు మాట్లాడమని నా నోటిని మీరు పూరగా వాడుకొని నాకు ముందుగా ఉండి మీరు మహిమకరంగా జరిగించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొని ప్రార్థన చేయించున్నాను తండ్రి. ఈ రాత్రికాల సమయంలో మరి ఈ 40 రోజుల శ్రమల ధ్యాన కాలంలో 13వ రోజు మరి నాకు ఇచ్చిన అంశభాగం ఏమిటంటే మాయగాండ్రతో జాగ్రత్త. అంటే మాయగాండ్రతో జాగ్రత్త అంటే ఏంటంటే మోసము చేసే వారితో జాగ్రత్త. అసలు జాగ్రత్త అంటే ఏంటి? హెచ్చరిస్తున్నాడు. అంటే ముందుగా దేవుడు మనల్ని హెచ్చరిస్తున్నాడు. మనం ప్రమాదంలో పడతామని దేవుడు మనల్ని హెచ్చరిస్తున్నాడు. ఎందుకు ప్రమాదంలో పడతామంటే దేవుడు మన కోసము సిలువలో రక్తాన్ని కాచి మన పాపములను ఆయన మీద వేసుకొని మన పాపములు ఆయన భరించి మన కోసం రక్తాన్ని కాచి మన కోసం ఆయన ప్రాణాన్ని త్యాగం చేశాడు. కాబట్టి మనము మరి భవిష్యత్తులో మరి మాయగాండ్రతో మనము జాగ్రత్తగా ఉండాలని దేవుడు మనల్ని హెచ్చరిస్తున్నాడు. అయితే ఈ మాయగాండ్రతో జాగ్రత్తగా మనము ఎలా ఉండాలో నేను 3 విషయాలు మీతో పంచుకుంటాను. మొట్టమొదటిది, మాయగాండ్రతో జాగ్రత్తగా ఉండాలి అంటే మనము ఎలాంటి వారితో, అంటే మనము ఏ విషయంలో జాగ్రత్తగా ఉండాలో మొట్టమొదటిది సేవకుల విషయంలో మనము జాగ్రత్తగా ఉండాలి. ఏంటంట? మొట్టమొదటిది సేవకుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. సేవకుల విషయంలో మనము ఎలా జాగ్రత్తగా ఉండాలి అంటే మనం ఒకసారి బైబిల్ గ్రంథాన్ని పరిశీలించినట్లయితే మరి మార్కు శుభవార్త మరి మనకిచ్చిన అంశంలోనే మార్కు శుభవార్త 12వ అధ్యాయము 38వ వచనం. అంటే మీరు ఇక్కడ ఒకసారి గమనించినట్లయితే శాస్త్రులను గురించి జాగ్రత్త పడుతుంది. శాస్త్రులు అంటే ఎవరంటే యాజకులు లేకపోతే సేవకులు. అంటే సేవకుల విషయంలో మనము జాగ్రత్తగా ఎలా ఉండాలంటే వీళ్ళంట ఎలా ఉంటారంటే సంత వీధులలో వందనాలు చెప్తారంట, అలాగే నిలువుటంగీలు ధరించుకొని తిరుగుతారంట, అలాగే అగ్రపీఠములను విందులలో అగ్రస్థానాలు కోరుకుంటారంట. వీళ్ళు మాయా వేషముగా ఎలా ఉండాలంటే ఇలాంటి సేవకులు ఎలా ఉండాలంటే వీళ్ళని గొప్పగా చెప్పుకోవాలి. అలాగే వీళ్ళు వచ్చినప్పుడు వీళ్ళకి గొప్ప స్థానం అంటే ఒక ప్రత్యేకత మనము కేటాయించాలి. వీళ్ళని మనము నమ్మకూడదని దేవుడు హెచ్చరిస్తున్నాడు. అలాగే మనము బైబిల్ గ్రంథంలో ఇంకొకటి మనము పరిశీలించినట్లయితే యోహాను రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 7 నుండి 11 వచనములు. అట్టివాడే వంచకుడను క్రీస్తు విరోధినై ఉన్నాడు. మేము మీ మధ్యను నెరవేర్చిన కార్యములను చెడగొట్టు కొనక మీరు పూర్ణ ఫలము పొందినట్లు జాగ్రత్తగా చూచుకొనుడి. క్రీస్తు బోధ యందు నిలిచి ఉండగా
దానిని విడిచి ముందుకు కొనసాగు ప్రతి వాడును దేవుని అంగీకరింపని వాడు. ఆ బోధ యందు నిలిచిండు వాడు తండ్రిని కుమారుని అంగీకరించువాడు. ఎవడైనాను ఈ బోధను తేక మీ యొద్దకు వచ్చిన ఎడల వారిని మీ ఇంట చేర్చుకొనవద్దు. శుభమని వానితో చెప్పవద్దు. శుభమని వానితో చెప్పువాడు వాని దుష్క్రియలలో పాలువాడవును. అంటే ఇక్కడ మనం గమనించినట్లయితే ఈ సేవకులు ఎలా ఉంటారంటే, దేవుడు అంటే యేసుక్రీస్తు శరీరధారి అయి మన కోసము సిలువలో రక్తాన్ని కార్చలేదని వీరు నమ్మరంట. వీళ్ళు ఎలా ఉంటారంటే వంచకులుగా ఉంటారంట. యేసు ప్రభువాన్ని వీరు నోటితో కూడా ఒప్పుకోరంట. ఇలాంటి వారిని మనము ఎప్పుడైతే మన గృహాలలో చేర్చుకుంటామో వారితో పాటు మనము కూడా వారి దుష్క్రియలలో పాల్గొగలుగుతామంట. ఒకసారి మీరు గమనించినట్లయితే అప్పుడప్పుడు మనము చూస్తూ ఉంటాము. ఎట్లాగంటే ఒక్కొక్కరు సేవకులు వచ్చి, అమ్మా దేవుడు నాకు దర్శనంలో కనిపించాడు, మీ గృహంలో నాకు 3 రోజులు ఉపవాసాలు పెట్టమను, లేకపోతే 1 రోజు ఉపవాసం పెట్టి, ఇలాంటి మాటలు మనం వింటూ ఉంటాము. సో ఇలాంటి వారిని మనము చేర్చుకోకూడదంట. ఎలాంటి వారిని మరి మన గృహంలో చేర్చుకోవాలి, ఎలాంటి సేవకులను మనం జాగ్రత్తగా ఉండాలి అంటే, మరి మనము వాక్యాన్ని గమనించినట్లయితే మరి 2వ రాజులు 4వ అధ్యాయము 8వ వచనం. ఇక్కడ మనము గమనించినట్లయితే ఈ షునేమిరాలు ఎలాంటి భక్తి పనిని చూసిందంటే, మరి ఈమె ఏమి గమనించింది, ఎలీషా ప్రవక్తని ఈమె ఏమని గమనించిందంటే, భక్తి గల దైవజనుడని నేను ఎరుగుదును. అంటే ఒకవేళ మీరు అనుకోవచ్చు, నేనైతే ఏమనుకున్నానంటే మొట్టమొదట ఒకవేళ ఆయన తెల్లటి వస్త్రాలను చూసి ఆమె భక్తి గలి సేవకుడు అనుకుందేమో అనుకున్నా. కానీ ఇంకా లోతుగా గమనించినట్లయితే ఆమె అతని ప్రవర్తనను చూసి ఇతడు నిజముగా దైవజనుడు, ఇతడు భక్తి గల సేవకుడని ఆమె గుర్తెరిగింది. ఎప్పుడైతే ఆ దైవజనుడిని తన ఇంట చేర్చుకుందో, మీరు ఆ అధ్యాయం మొత్తం చదువుకున్నట్లయితే ఇంటి దగ్గర ఆమె తన కుమారుని కోల్పోతే తన కుమారుని మరలా తిరిగి పొందుకుంది. ఎప్పుడైతే ఇలాంటి భక్తి గల దైవజనులను మనము మన గృహాల్లో చేర్చుకుంటామో మనము స్వస్థతను పొందుకుంటాము. ఎప్పుడైతే మనము మరి వంచకుల గల దైవజనులను లేకపోతే సేవకులను చేర్చుకుంటామో వారి దుష్క్రియలను మనము పాలువాడుతాం. అలాగే రెండవది గమనించినట్లయితే మొదటిది సేవకుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి, రెండవది మనుషుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మరి మన బైబిల్ గ్రంథాన్ని గమనించినట్లయితే మత్తయి సువార్త 10వ అధ్యాయము 16-17 వచనాలు. ఇదిగో గోడల మధ్యకు గొర్రెలను పంపినట్టు నేను మిమ్మల్ని పంపుతున్నాను కనుక పాముల వలె వివేకులను పావుల వలె నిష్పక్షులుగా ఉండుడి. మనుషులను గురించి జాగ్రత్త పడండి. ఇక్కడ ఏమని సెలవిస్తుందంటే, తోడేళ్ల మధ్యకు గొర్రెలను పంపునట్టు నేను మిమ్మల్ని పంపుచున్నాను కనుక పాముల వలె వివేకులను పావురముల వలె నిష్కపటులనై ఉండుడి. మనుషులను గూర్చి జాగ్రత్త పడుడి. మరి మనుషులు ఎలా ఉంటారంటే పాముల్లాగా మనల్ని ఏమని సెలవిస్తున్నాడంటే పాముల్లాగా వివేకులను కలిగి అలాగే పావురముల వలె నిష్కపటులు అంటే కపటం లేని వారిగా. మరి పాముల్లాగా వివేకులు అంటే మనము అవివేకులుగా ఉండకుండా వివేకము కలిగి అంటే జ్ఞానము కలిగి ఉండమంటున్నాడు. అలాగే కపటము లేని వారిగా ఉండమంటున్నాడు. అంటే కపటం అంటే కుట్రలు లేని వారిగా మనము ఉండాలంట. అయితే మనుషుల విషయంలో మనం జాగ్రత్తగా ఉండాలని మరి రెండో అంశం మరి మనం చూసాం కదా. మనుషుల విషయంలో మరి జాగ్రత్తగా ఉండకపోతే మనుషుల చేత మనము ప్రమాదంలో పడే అవకాశం ఉంటుంది కదా. మరి బైబిల్ గ్రంథంలో మనుషుల చేత
సరేనా? మనుషుల చేత, ఒక మనుషుని చేత యవన స్త్రీ ఎవరంటే దీనా. ఈమె ఏమనుకుందంటే మరి చక్కగా రెడీ అయ్యి ప్రతిరోజు కూడా ఇంట్లోనే ఉండి 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 తనకు దేశాన్ని చూడాలని ఒక ఆశ కలిగిందంట. ఈమె తన సహోదరులు కానీ తన తండ్రికి కానీ తన తల్లికి కానీ ఎవరికి చెప్పకుండా దేశాన్ని చూడాలని బయటకు వచ్చింది. ఎప్పుడైతే తను బయటకు మరి కుటుంబంతో చెప్పకుండా ఎప్పుడైతే బయటకు వచ్చిందో మరి మరి ఆ దేశంలోనికి వెళ్ళిన తర్వాత ఒక మరి ఆ దేశపు రాజు యొక్క కుమారుడు యువరాజు అంటే ఆశలు మరి ఆ బిడ్డను చూసి వ్యసనపడి మోసం చేయాలి, మాయ చేయాలనే ఆలోచనతో ఆ బిడ్డను పాడు చేశాడు. ఒకసారి మనం చూద్దాము 2వ రాజులు 5వ అధ్యాయము 34వ అధ్యాయము 2వ వచనం. ఆ దేశము నేలిన హిబ్బీయుడైన హామోను కుమారుడు షెకెము ఆమెను చూచి ఆమెను పట్టుకొని ఆమెతో శయనించి ఆమెను అవమానపరచెను. అతని మనస్సు యాకోబు కుమార్తె అయిన దీనా మీదనే ఉండెను. అతడు ఆ చిన్నదాన్ని ప్రేమించి ఆమెతో ప్రీతిగా మాట్లాడి ఇక్కడ మనము గమనించినట్లయితే మరి అతడు ఆమెను ప్రేమించలేదంట. ఏమనుకున్నాడు అంటే ఆమెను మాయ చేసి ఆమెను మోసం చేసి ఆమెతో శయనించి ఆ బిడ్డను అవమానపరచాలని చూస్తున్నాడు. ఎట్లా మోసపోయింది? ఒక యవ్వనరాల్ని మోసం చేసి ఆ బిడ్డను ఎలాగైనా అవమానపరచాలని ఆ వ్యక్తి పూనుకున్నాడు. అలాగే మనము మనుషుల చేత ఈ రీతిగా మనము మోసపోకూడదు. అలాగే మనం మనుషులను కూడా మోసం చేసేవారిగా ఉండకూడదు. ఒకటి, మనము మనుషుల చేత మోసపోకూడదు. రెండవది, మనుషులను మనము కూడా మోసం చేసేవారిగా ఉండకూడదు. మరి అలాగే బైబిల్ గ్రంథంలో మరి ఒక వ్యక్తిని మోసం చేస్తాడు. ఎవరు? ఒక సేవకుడిని మోసం చేస్తాడు. మరి తన దగ్గర నమ్మకంగా పనిచేస్తూ ధనం విషయంలో మోసం చేస్తాడు. అయితే బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే 2వ రాజులు 5వ అధ్యాయము 20 నుంచి 27 వచనము. అంతటా దైవజనుడైన ఎలీషాకు సేవకుడగు గెహాజీ సిరియనుడైన ఈ నయమాను తీసుకొని వచ్చిన వాడిని అంగీకరించినప్పుడు నా యజమానికి మనసు లేకపోయేది కానీ యెహోవా దేవుని తోడు నేను పరిగెత్తుకొని పోయి అతన్ని కలుసుకొని అతని యొద్ద ఏదైనా తీసుకుందని అనుకునేను. నయమానుతో కలుసుకున్నట్టై పోతుండగా నయమాను తన వెనుక నుండి పరుగున వచ్చుచున్న వానిని చూసి తన రథము మీద నుండి దిగి వాని ఎదుర్కొని క్షేమమా అని అడిగాను. అతడు క్షేమమే అని చెప్పి నా యజమానుడు నా చేత వర్తమానం పంపి ప్రవక్తల శిష్యులలో ఇద్దరు ఎవరులను ఎఫ్రాయిము మన్యము నుండి నా యొద్దకు ఇప్పుడే వచ్చి గనుక నీవు వారి కొరకు 2 మణుగుల వెండియు 2 దుస్తుల బట్టలను దయచేయమని సెలవిస్తున్నాడని. అందుకు నయమాను నీకు అనుకూలమైతే రెట్టింపు వెండి తీసుకొనమని బతిమాలి 2 సంచులలో 4 మణుగుల వెండి కట్టి 2 దుస్తుల బట్టలనిచ్చి తన పనివారిలో ఎదురు మీద వాడిని వేయగా వారు గెహాజీ ముందర వాడిని మోసుకొని పోయింది. ఓకే, చాలు. ఇక్కడ మనము గమనించినట్లయితే మరి దైవజనుడి దగ్గర నమ్మకంగా పనిచేస్తూ ధనాన్ని చూసి మోసం చేయాలని మరి దైవజనుడిని మోసం చేయాలని చూశాడు. కానీ ఆ మోసం వెంటనే బయటపడిపోయింది. ఎట్లా బయటపడిపోయింది? దేవుని ఆత్మను మాత్రం మోసం చేయలేడు, పరిశుద్ధ ఆత్మను మాత్రము మోసం చేయలేడు. ఎప్పుడైతే ఎలీషా ప్రవక్త గెహజీ నీవు అతని దగ్గర డబ్బులు తీసుకున్నప్పుడు నేను గుర్తుకు రావట్లేదా, నా ఆత్మ నీలో లేదా అన్నప్పుడు అప్పుడు కూడా ఇంకా మోసం చేయాలని చూస్తున్నాడు. ఎప్పుడైతే తన దైవజనుడిని మోసం చేయాలని చూశాడో అతడు చివరికి పొందుకున్న ప్రతిఫలం ఏంటి? కుష్ఠవ్యాధి. నయమాన్ అయితే స్వస్థత పొందాడు. కానీ గెహజీ మరి దైవజనుడి దగ్గర నమ్మకంగా ఉండకుండా మోసం చేయాలని మాయ చేయాలని ఉండి చివరకు ఏం పొందుకున్నాడు? కుష్ఠవ్యాధిని పొందుకున్నాడు. ఎప్పుడైతే
మార్కు సువార్త 11వ అధ్యాయము 22-23 వచనాలు. ఆ కాలమందు అబద్ధపు క్రీస్తులను అబద్ధపు ప్రవక్తలను వచ్చి సాధ్యమైన ఎడల ఏర్పరచబడిన వారిని మోసపుచ్చుటకై సూచక క్రియలను మహత్కార్యములను అగపరిచెదరు. మీరు జాగ్రత్తగా ఉండుడి, ఇదిగో సమస్తమును మీతో ముందుగా చెప్పి ఉన్నాను. ఇక్కడ మనం గమనించినట్లయితే కాగా ఇదిగో క్రీస్తు అక్కడ ఉన్నాడు ఇక్కడ ఉన్నాడని ఎవరైనా మీతో చెప్పితే వాడిని నమ్మొద్దంట. ఆ కాలమందు అబద్ధ క్రీస్తులను అబద్ధ ప్రవక్తలను వచ్చి సాధ్యమైన ఎడల ఏర్పరచబడిన వారిని మోసపుచ్చుటకై సూచక క్రియలను మహత్కార్యములను అగుపరచెదరు. మీరు జాగ్రత్తగా ఉండుడి, ఇదిగో సమస్తమును మీకు ముందుగా చెప్పి ఉన్నాను. ఇక్కడ మీరు గమనించినట్లయితే ఆ కాలం అందు, ఇంతకీ ఆ కాలం అంటే ఏంటి? రేపు రాబోతున్న రెండవ రాకడ. అంటే దేవుడు ఒకసారి ఈ లోకానికి వచ్చాడు, అలాగే రెండవసారి కూడా వస్తున్నాడు. ఆ రెండవసారి వచ్చినప్పుడు మనము ఎలాంటి విషయాలలో జాగ్రత్తగా ఉండాలి అంటే అబద్ధపు క్రీస్తుతో జాగ్రత్తగా ఉండాలి, అలాగే అబద్ధ ప్రవక్తలు కూడా జాగ్రత్తగా ఉండాలి. వీళ్ళు ఏం చేస్తారంటే సాధ్యమైన ఎడల ఏర్పరచబడిన వారిని మోసపరచుటకై. ఇంతకీ ఏర్పరచబడిన వారంటే ఏంటి? ఏర్పరచబడిన వారంటే ఎప్పుడైతే మనము మన పాపములను ఒప్పుకొని మన కోసము ఆయన సిలువలో రక్తాన్ని కాచాడని నమ్మి యేసు ప్రభువు అని ఎవరైతే నోటితో ఒప్పుకొని రక్షణ బాప్తిసం తీసుకొని ఆయన పనులలో చేయలేస్తామో అలాంటి వారిని సైతము వాళ్ళంట ఈ అబద్ధపు క్రీస్తు, ఈ అంత్యక్రీస్తు మోసం చేస్తాడంట. మనము ఎప్పుడైతే మనము ఆయన బలలో చేయవేస్తూ రక్షణ కార్యాన్ని చేపట్టుకుని విశ్వాసంతో ముందుకు కొనసాగుతామో అంత్యక్రీస్తు వచ్చినప్పటికీ మనము మోసపోము. అలాగే బైబిల్ గ్రంథాన్ని గమనించినట్లయితే యోహాను పత్రిక 4వ అధ్యాయము 1-4 వచనాలు. స్త్రీలారా, అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకంలో నుంచి బయలువెళ్ళి ఉన్నారు కనుక ప్రతి ఆత్మను నమ్మకయు ఆయా ఆత్మ దేవుడి సంబంధమైనవో కావో పరీక్షించుడి. యేసుక్రీస్తు శరీరధారిగా వచ్చినని ఏ ఆత్మ ఒప్పుకొనో అది దేవుడి సంబంధమైనది, ఏ ఆత్మ యేసు ఒప్పుకొనదో అది దేవుడి సంబంధమైనది కాదు. దీనిని బట్టి దేవుని ఆత్మను మీరు ఎరుగుదురు. క్రీస్తు విరోధి ఆత్మ వచ్చినని మీరు విన్న సంగతి ఇదే. ఇదివరకే అది లోకంలో ఉన్నది. ఇక్కడ మనం గమనించినట్లయితే ప్రియులారా, అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకములోనికి బయలు వెళ్ళి ఉన్నారు. అంటే బయలుదేరారు కాదు, బయలు వెళ్ళి ఉన్నారంటే ఏంటి? ఆల్రెడీ వచ్చి ఉన్నారు. ఆల్రెడీ ఎంతకు ఎవరు వచ్చారు? అపవాది ఎప్పుడైతే యేసు ప్రభువాన్ని మోసం చేయాలని ఆయన అధికారాన్ని, అంటే ఆయన కంటే ముందుగా ఆయన ఆ స్థానంలో ఆయన అపవాది కూర్చోవాలని ఎప్పుడైతే హృదయంలో తలంచాడో అప్పుడు యేసు ప్రభువారు తన లోకంలో నుండి భూమిలో కిందకి ఆ అపవాదిని కిందకి త్రోసివేశాడు. అయితే మనము ప్రతి ఆత్మను నమ్మక ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించుకోవాలి. అంటే ఎవరు చెప్పరు మనమే ఎప్పుడైతే మనము దేవుని సంబంధులుగా ఉంటామో దేవుని ఆత్మ ఏదో అపవాది ఆత్మ ఏదో మనమే పరీక్షించుకోవాలి. అయితే యేసుక్రీస్తు శరీరధారి అయి వచ్చనని ఏ ఆత్మ ఒప్పుకొనో అది దేవుని సంబంధమైనది. అయితే సవంతుడే మీరు ఎన్ని ఉంటారు, శనివారపు ఆరాధన, వీళ్ళు పరిశుద్ధాత్మను నమ్మరు. వీళ్ళు యేసు ప్రభువారు మరి సిలువలో రక్తాన్ని కార్చి మరి ఆయన తిరిగి లేచాడు, మరలా రాబోతున్నారని వీళ్ళు నమ్మరు. శనివారం ప్రార్థన. అయితే అట్లాగే మనము శరీరధారిగా వచ్చాడని నమ్మాలంట, అలాగే ఒప్పుకోవాలంట. ఎవరైతే దేవుని ఆత్మను కలిగి అపవాది ఆత్మేదో దేవుని ఆత్మేదో ఎవరైతే పరీక్షించుకుంటామో వాళ్ళు దేవుని సంబంధమైన వారంట. లేకపోతే అపవాది సంబంధులు వాళ్ళంట క్రీస్తు విరోధి ఆత్మ వచ్చునని మీరు వినిన సంగతి ఇదే, ఇది వరకే అది లోకంలోనికి వచ్చి ఉన్నది. అలాగే మనము బైబిల్ గ్రంథాన్ని గమనించినట్లయితే అదే పత్రిక 2వ అధ్యాయము 26-27 వచనములు. మిమ్మల్ని
బట్టి ఈ సంగతులు మీకు వ్రాసి ఉన్నాను. అయితే ఆయన వలన పొందిన అభిషేకము మీలో నిలుచుతున్నది కనుక ఎవడునూ మీకు బోధింపనక్కరలేదు. ఆయన ఇచ్చిన అభిషేకము సత్యమే గాని అబద్ధము కాదు. అది అన్నిటిని గురించి మీకు బోధించుచున్న ప్రకారముగాను ఆయన మీకు బోధించిన ప్రకారముగాను ఆయనను నిలుచుచున్నారు. కాబట్టి చిన్నపిల్లలారా, ఆయన ప్రత్యక్షమగునప్పుడు ఆయన రాకడయందు మనము ఆయన ఎదుట సిగ్గుపడక ధైర్యము కలిగి ఉంటున్నట్లు మీరు ఆయన యందు నిలిచి ఉండుడి. ఇక్కడ మనము గమనించినట్లయితే ఎవరైతే దేవుని నమ్ముతారో, ఎవరైతే మరి మోసపోకుండా ఆయనను నమ్ముతారో, ఆయన పొందిన మరి యేసు ప్రభు వారు మరి పొందిన అభిషేకము మనలో నిలిచున్నదని ఎవరు గ్రహిస్తారో మనకెవరు బోధింపనక్కర్లేదంట. మనకి ఇంకా మీరు గమనించినట్లయితే ఇంకా రానున్న రోజుల్లో వాక్యము బోధించేది కూడా కరువైపోతుంది. ఎప్పుడైతే వాక్యము మన హృదయంలో నిలిచిందో అప్పుడే మనము ఆయనను ఎదుర్కొనే వారిగా ఉంటాము. అయితే అలాగే ఆయన ఇచ్చిన అభిషేకము సత్యమే గాని అబద్ధము కాదు. అది అన్నిటినీ మీకు బోధించుతున్న ప్రకారముగాను ఆయన మీకు బోధించిన ప్రకారముగాను ఆయనలో మీరు నిలుచుతున్నారు. ఎప్పుడైతే మనము దేవుని చేత అభిషేకింపబడతామో, దేవునిలో నిలిచి ఉంటామో, అంటే మొట్టమొదట మనము దేవుని చేత అభిషేకించబడాలి. రెండవది సేవకుల చేత అభిషేకించబడాలి, అది వేరే విషయం అనుకోండి. మొట్టమొదట మనము దేవుని చేత అభిషేకించబడాలి, అలాగే ఆయనలో నిలిచి ఉండాలి. ఎప్పుడైతే మనము మనుషుల చేత జాగ్రత్త పడతామో, సేవకుల విషయంలో జాగ్రత్త పడతామో, అలాగే ఆయన రాకడ విషయంలో మనము జాగ్రత్త కలిగి ఉంటామో, మరి ఈ మూడు విషయాల్లో జాగ్రత్త కలిగి ఎవరైతే ఆయన చేత అభిషేకము పొంది ఎవరైతే ఆయనలో నిలిచి ఉంటారో, ఎవరైతే ఆయన ఆత్మను కలిగి ఉంటారో, ఎవరైతే అపవాది ఆత్మ ఏదో పరీక్షించి గ్రహిస్తారో అలాంటి వారికి దేవుడు ఒక బహుమానం ఇవ్వబోతున్నాడు. అదేంటో మనం చూసి నేను ముగిస్తాను. దానియేలు గ్రంథము 7వ అధ్యాయము 18వ వచనం. అయితే మహోన్నతుని పరిశుద్ధులే రాజ్యాధికారము నుండుదురు. వారి యుగయుగములు యుగాంతముల వరకు రాజ్యమేలుదురు. ఇక్కడ మనం గమనించినట్లయితే ఎవరైతే మనల్ని మనము మోసపోకుండా ఉంటామో అలాంటి వారికి ఆయన మరి ఏమి బహుమానం ఇవ్వబోతున్నాడంటే, ఎవరైతే ఆయన చేత అభిషేకించబడి పరిశుద్ధాత్మను కలిగి ఉండి ఆయన నిలిచి ఉండి మనము ఒకరి చేత మోసపోకుండా, మనము ఒకరిని మోసము చేయకుండా, అలాగే మరి సేవకుల విషయంలో జాగ్రత్త కలిగి ఉంటాము. మరి అలాంటి వారిని ఇక్కడ ఏం సెలవిస్తున్నాడంటే, అయితే మహోన్నతుని పరిశుద్ధులే రాజ్యాధికారము నొందుదురు. వారు యుగాంతముల వరకు రాజ్యమేలుతారు. ఎవరైతే ఇవన్నీ కలిగి ఉంటారో, ఎవరైతే మరి అలాంటి విషయాల్లో జాగ్రత్త కలిగి ఉంటారో, అలాగే ఆయన రాకడకు సిద్ధపడి ఎవరైతే ఉంటారో అలాంటి వారికి దేవుడు ఆయన రాజ్యాన్నేలే అధికారాన్ని అనుగ్రహిస్తాడంట. మరి అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించును కాక. మరొకసారి మరి భాష గారు నాకు అవకాశం ఇచ్చినందుకు మరి నా కుటుంబం తరపున వందనం. చాలా చక్కటి వాక్యము. నాయకులతో జాగ్రత్త అనే వాక్యము ఆనాడు మరి ఎలా ఉండేవారు, మరి వీధుల్లో గొప్పగా వారిని వందనాలు చెప్పాలి, వారిని చాలా మర్యాద చూడాలి. అది ఇప్పుడు కూడా జరుగుతుంది. కొన్ని శాఖలలో ఇప్పుడు కూడా అగ్రపీఠాన్ని ఒకటి వేసి కూర్చోబెడతారు. అందరూ వెళ్ళి కాళ్ళకి నమస్కారం పెట్టి వెళ్తుంటారు. ఇప్పుడు కూడా జరుగుతుంది అది. యేసుక్రీస్తు వారే చేతిని ముందు పెట్టుకుని వెళ్ళాము. కానీ ఇప్పుడున్న వారు ఏం చేశారంటే కాళ్ళకి నమస్కారం పెట్టుకుంటారు. మరి నేను మొన్న ఒక సంవత్సరం క్రితం నేను చూస్తే మంచి సింహాసనం వేశారు, అక్కడ కూర్చోబెట్టారు. అందరూ కూడా ఆ మీటింగ్ అయిపోయిన తర్వాత అందరూ వెళ్ళి కాళ్ళకి నమస్కారం పెట్టుకున్నాం. ఆశ్చర్యం వేసింది. మరి అందుకనే ప్రతి సంవత్సరం కూడా ఈ వాక్యాలు ఎందుకు మనం తెలుసుకోవాలంటే, మనము మన యొక్క క్రైస్తవ జీవిత విధానాల్లో
దేవుని ఆరాధించుకునే విధానంలో ఎలాంటి స్థితిలో ఉన్నామో మరి మనం గుర్తు చేసుకోవాలి. అందుకని మాయగాళ్ళతో జాగ్రత్త. మరి 2 రిఫరెన్స్లు కూడా చాలా మంచి రిఫరెన్స్. 4వ యోహాను పత్రిక మొదటి పత్రిక 4వ అధ్యాయంలో, ప్రియులారా, అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకంలోనికి బయలువెళ్ళి ఉన్నారు గనక ప్రతి ఆత్మను నమ్మక ఆయా ఆత్మలు దేవునికి సంబంధమైనవో కావో పరీక్షించుడి. మరింత గొప్పగా వాక్యం బోధిస్తున్నప్పుడు ఈరోజు మనం ఎలాంటి స్థితిలో ఉన్నామో ఆలోచన చేయండి ఒకసారి. మరి పాస్టర్ గారికి నేను చెప్తే పాస్టర్ గారు స్వార్థం కొరకు వారి ప్యాస్కి సంఘాన్ని అభివృద్ధి చేసుకోవడానికి చెబుతారని మీరు అనుకోవచ్చు కదా. అందుకనే ఈ వాక్యం మీతో ఎందుకు చెప్పిస్తాను, మీరు కూడా తెలుసుకోవాలి. అందుకని మీరు పాస్టర్ గారు అయిపోవాలి కాదు, కానీ మా వాక్యం అంత క్షుణ్ణంగా చదువుతున్నారు కనుక, వాక్యాన్ని సిద్ధపడుతున్నారు కనుక ఇవన్నీ కూడా తెలుసుకోవాలి. మరి ఎందుకని మరి మనం చూస్తున్నాం, మన నిజమైన క్రైస్తవులుగా ఉన్న పాస్టర్ గారులుగా, అంటే ఇప్పుడు నుంచో పుట్టుకుతున్న క్రైస్తవులుగా ఉన్న పాస్టర్ గారు మరి ఎంత గొప్పవారు అయ్యారా? ఇప్పుడు కొంతమంది చూసారా, బౌన్సర్లు ఉంటారు పక్కన కదా, సినీ యాక్టర్లు బౌన్సర్లు, రాజకీయ నాయకులు బౌన్సర్లు, పాస్టర్ గారు కూడా బౌన్సర్లు. ఎప్పుడు వస్తారు? మొత్తం ఒక 10 లక్షలు 50 లక్షలు లేకపోతే ఒక 5,000 10,000 మంది జనాలందరూ కూడా కూడిన తర్వాత వస్తారు. ఎప్పటికైనా దైవజనుడిగా పాస్టర్ గారు కానీ సేవలు కానీ ముందు ఉండాలి. మా ప్రార్థనతో మొదలు పెట్టాలి. అంతేగాని జనాలందరూ వచ్చిన తర్వాత చాలా చోట్ల చూసారు కదా, చాలా చోట్ల ఆ ప్రజలందరూ కూడా చక్కగా అందరూ పాటలు పడిన తర్వాత అంతా అయిపోయిన తర్వాత ఇదిగో అయ్యా వస్తున్నారని, లేకపోతే కొంచెం చోట్ల హెలికాప్టర్ దిగుతున్నాడు. ఒకసారి చూసేటప్పుడు ఏమో అక్కడ రాజమండ్రిలో ఎవరుగా బాగాలేదు, ఆ మీటింగ్ ఆర్ట్స్ కాలేజీలో పెడితే ఆ హెలికాప్టర్లో వస్తున్న సరికి అందరూ కూడా ఒక్కసారి వేసి కేకలు. ప్రియ అదేగారా, ఈరోజు ఏమైంది? మరి నిజం క్రైస్తవులుగా ఎప్పటి నుంచో మన దైవజనుడు పట్ల మీరు ఎలా ఉంటున్నారు? మరి మీరు అన్యులైన వారు, మా వారు వేరే పెద్ద పెద్ద క్యాస్ట్ నుంచి వచ్చిన వారి ఫోటాలు లక్షల మంది జనాలు వస్తున్నారని మీరందరూ కూడా వాపోతున్నారు. ఇంతమంది లక్షలు వచ్చారు జనాలు అని ఒక్కసారి గుండె కొట్టుకుంటున్నారు మీరు కదా. ఇంతమంది లక్షల మంది జనాలు వస్తే మార్పు అనేది వచ్చిందా? ప్రియమైన ఒకసారి ఆలోచన చేయండి. అందుకనే మాయగాళ్ళతో జాగ్రత్త అని చక్కటి అంశాన్ని గుర్తు చేస్తున్నారు. ఇంకోటి మరి వాణి చక్కటి రెఫరెన్స్ రెండు కూడా కదా, మార్క్స్ వార్తగా చెప్పిన మాటలో కూడా చాలా చక్కటి మాట గుర్తు చేసిందా. అదే నాకు చదువుతున్న వాక్య భాగంలో కూడా చాలా చక్కగా దాంట్లో ఉంది. ఎందుకంటే అబద్ధ బోధకుల విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. సమాజంగా కూడిన తర్వాత వాళ్ళ నుంచి విడదీసుకొని పోతుంటారు కదా. మరి ఎన్ని సంవత్సరాల నుంచి ఈరోజు మనం క్రైస్తవులుగా దేవుని ఆరాధిస్తుంటున్నాం కదా. దీంట్లో చీలిన వారే కానీ, దీంట్లో చీల్చుకొని వారే కానీ వాళ్ళు సొంతగా ఏమైనా ఏర్పాటు చేసుకుంటారా? ఉండొచ్చు, కొంతమంది ఉండొచ్చు. సో ఒకసారి మీరు ఆలోచన చేయండి. ఎందుకంటే మరి గాలికి ఎగిరి కొట్టు వలె ఎవరైనా వేష భాషలతో చెప్పే వాటికి ఆకర్షించి సంఘాన్ని విడదీసే వారిగా మీరు ఉంటున్నారంటే మరి మీకు దీవెనలు కలుగుతాయా? మీరు దేవుని రాజ్యానికి వారసులు అవుతారా? కాబట్టి ప్రియ దేవులారా, మరి ఆనాడు ఎలాంటి వారిగా ఉన్నారు? యేసుక్రీస్తు వారి సమయంలో వారు ఎలా ఉండేవారు? ప్రముఖులుగా గుర్తించబడాలని ప్రాకులాడుతూ మరి ఉండే వారిగా ఉన్నారు. వారి కొరకు హెచ్చరిక చేశాడు. అది ఈ రోజు కూడా జరుగుతుంది కదా. మరి ఇంకా మనం ఇతరులు ఏ విధంగా ప్రేమించాలని ఆశిస్తారో అదే విధంగా ఇతరులను ప్రేమించే వారిగా ఉండాలని హెచ్చరిక చేస్తున్న వాక్యం ఈరోజు. ఇంకా ఏంటంటే మతమును స్వార్థ ప్రయోజనం కొరకు సాధనంగా వాడరాదని హెచ్చరిస్తున్నాడు. ఈరోజు మతాన్ని స్వార్థ ప్రయోజనానికి వాడుకుంటున్నారు. అమ్మ చూడండి, గమనించండి, ఎవరు కూడా ఇది దేవుని వాక్య భాగం ద్వారా మనకు సరించిన మాట. కాబట్టి ఖచ్చితంగా గమనించుకొని ప్రియ దేవులారా, ఇప్పుడైనా కానీ మీరు నాయకులతో జాగ్రత్త. అయ్యో అది ఎవరైనా పాస్టర్ గారే కదా, వాక్యం చెప్పేవారు కదా అని మీరు అనుకుంటున్నారు. అదే బలహీనత, అపవాది చేసే బలహీనత, అదే సంఘాన్ని బలహీనపరచడానికి అపవాది చేసే తంత్రం. అది కొద్దిగా ఎక్కువసేపు ఎందుకు చెబుతున్నానంటే మంచి సబ్జెక్టు. మరి వాణి కూడా వాణి కూడా చక్కగా వాక్యాన్ని అంత విపులంగా చెప్పిన గొప్ప విధానం. కాబట్టి మనం ఈరోజు ఈ వాక్యాన్ని
గమనించుకొని ఈ యొక్క లెక్క ధ్యానాల్లో ఎందుకు గుర్తు చేసుకుని ఈ వాక్యాలు మనం తెలుసుకున్నట్లయితే యేసుక్రీస్తు వారు అంత గొప్ప దేవాది దేవుడిగా మానవుడిగా వచ్చి నీ కొరకు నా కొరకు మనందరి కొరకు మరణించడానికి వస్తే ఆయన్ని ఏ విధంగా చిత్రీకరించిన మనిషి జాతి. కానీ వేషధారణతో గొప్ప గొప్ప వారిగా ఉన్న వారిని మనం ఈరోజు ఏ విధంగా ఆశ్రయిస్తున్నామో దానిలోకి వెళ్ళి బాప్తిజం తీసుకొని కూడా మళ్ళా వెళ్ళి బాప్తిజం తీసుకుంటున్నామంటే బైబిల్ గ్రంథానికి అంత విరుద్ధమైన మనుషులుగా మనం గమనించాలి. అక్కడ బాప్తిజం తీసుకుంటారు, ఇంకో చోట బాప్తిజం తీసుకుంటారు, మళ్ళా ఇంకో చోటకి వెళ్ళి బాప్తిజం తీసుకుంటారు. ఎన్నిసార్లు బాప్తిజం తీసుకుంటారు? మరి ఎన్నిసార్లు మీరు మార్పు చెబుతూ కూర్చుంటున్నారు? చూడండి ఎంత తప్పు చేస్తున్నామో. అందుకనే ఇలాంటి పాఠ్య భాగాల ద్వారా ఈ 40 రోజులు మనం ధ్యానం చేసుకోవాల్సిన బాధ్యత ఖచ్చితంగా ఉంది. కాబట్టి మంచి వాక్యం ద్వారా మరి కాండ్రు వాణి చెప్పిన వాక్యాన్ని బట్టి ఒకసారి మరి సంఘం తరపున మా కుటుంబం తరపున నిండు వందనాలు తెలియజేస్తూ మరి మీకును మీ కుటుంబాలకును సదాకాలము దేవుడు తోడైండును గాక. ఆమేన్. అలాగే ఈరోజు బోరుగడ్డ మోహన్ రావు గారి జ్ఞాపకార్థంగా మరి వారి యొక్క కుటుంబ సభ్యులు, ముఖ్యంగా మరి బోరుగడ్డ జాన్ బాబు గారు, కమలా గారు, వారి బిడ్డలు వారి కుటుంబం తరఫున ప్రారంభించున్నారు. తండ్రి గారిని జ్ఞాపకం చేసుకోవడం అనేది ఎంతో దీవెనకరం. ఎందుకంటే ఎంతగా వారిని పెంచిన తండ్రి, మరి ఎంతో గొప్ప చేసిన తండ్రి, మరి దేవుడు చెప్తే ఉన్నాడన్న విశ్వాసం వారిలో బలపరుచుకొని మరి రోజు ఆ తండ్రి గారిని జ్ఞాపకం చేసుకుంటున్న గొప్ప విధానం. కాబట్టి మరి ఇక్కడ వారి కుటుంబానికి మరి దేవుని వాక్యం ద్వారా బలపరుచుకొని మరి ఒక సమయంలో తండ్రి గారిని చూసే ఆ ధన్యత ఉంది అనేది గమనించుకొని మరి పరిశుద్ధమైన మార్గంలో నడవడానికి ముందుకు నడవాలని కోరుతూ మీకును మీ కుటుంబాలకును సదాకాలము దేవుడితో నిండును గాక. ఆమేన్. దైవ బలులు విరిగినయా మాయే ఇప్పుడే నెనరు తోడను మేలు సేయుము ప్రకటంబుగాను యెరూషలేమునకు ప్రాకారములను కట్టింపుము అంతటా నీతియుక్తములో బలులు యాగములు సర్వంగము నామో ఎంతో ఇష్టము బలిపీఠము మీద ఎన్నో కోడెల జనుల పిల్తురు దహన బలి నీకు నానిష్టము మరియు దైవ బాలులు విరిగినాయా మాయే. ప్రార్థిద్దాము. మహాగణుడా, మహాపరిశుద్ధుడా, మా మిక్కిలి ప్రియ పరలోకపు తండ్రి, పరమండలమందు ఆసీనుడిగా ఉన్న గొప్ప దేవ, మీకే వేలాది స్తుతులు స్తోత్రాలు. అయా గడిచిన నిన్నటి దినం నుంచి ఈ దినం వరకు మమ్మల్ని కాచి కాపాడి అయా 13వ రోజుగా లెంట్ ధ్యానాలలో 11వ రోజులోకి నడిపించినందుకు కూడా మీకే వేలాది స్తుతులు స్తోత్రాలు. అయా మాయగాండ్రతో జాగ్రత్త ఎంత హెచ్చరికతో కూడిన అయా వాక్యం ఈ రోజు ఆయన మా గుర్తు చేస్తున్నారు. మరి జాగ్రత్త అనే మాటలోనే అయా దేవుడే హెచ్చరిక చేస్తున్న మాటలుగా ప్రతి ఒక్కరు గుర్తు చేసుకొని ఇది ఆశాపాషిగా చెప్పబడిన మాటలు కాదని అయా ప్రతి వారు కూడా బిడ్డలకు తెలుసుకోవాల్సిన బాధ్యతమైన ఈ రోజు గుర్తు చేస్తున్నారు. ఎందుకంటే తండ్రి మాయగాండ్రులుగా ఏ రీతిగా దైవజనులుగా, సేవకులుగా, పాస్టర్ గారులుగా మరి ఎలాగా తండ్రి నాయన ఈ రోజు మనుషులను మోసంతో వారు ఆకర్షించుకునే వారిగా ఉన్నారో ఆ చక్కటి వాక్య భాగాన్ని ఈ రోజు మాకు గుర్తు చేస్తున్నారు. ఎందుకనగా యేసుక్రీస్తు వారు మరి ఆ సమయంలో ఎలాంటి వారిగా ఉన్నారో, మత బోధకులు ఏ రీతిగా ఉన్నారో మత బోధకుల గురించి జాగ్రత్తగా ఉండాలి. వారు ఏ విధంగా వేషధారణతో కూడిన జీవితాలతో
అయ్యా వారు గొప్పగా ప్రదర్శించుకుంటూ మరి ఏ విధమైన అంగీలుగా ధరించుకొని మాకే నమస్కారాలు చేయాలి, మమ్మల్ని గొప్పగా ఉంచాలి అని ప్రముఖులుగా గుర్తించబడవాలని ప్రాకులాడుతున్న సమయంలో అలాంటి వారి కొరకు ఆయన హెచ్చరిక చేస్తున్న విధానం. ఈ విధంగా ఈ రోజు కూడా ఇప్పుడు కూడా అలాంటి వారు లేకుండా పోలేదు. ఎందుకంటే సేవకులుగా దైవజనులుగా బోధించేవారు ఎలా ఉండాలి? మరి యేసుక్రీస్తు వారు చేసిన బోధప్పుడు, ఆయన చేసిన బోధప్పుడు ఎవరు ముందుగా వచ్చేవారు? యేసుక్రీస్తు వారే ముందుగా ఉండేవారు. మరి అక్కడ తర్వాత జనులుగా వచ్చేవారిగా ఉండేవారు. కానీ ఇప్పుడు అలాంటి విధానంలో లేకుండా అందరూ కూడా మనుషులందరూ వచ్చిన తర్వాత ఒక గొప్పగా ఏదో ఒక గొప్ప వ్యక్తిని వచ్చేటట్టు కూడా ఈరోజు మరి గుర్తు చేసుకుంటున్న విధానం. యేసుక్రీస్తు వారు అన్నాడు దేవాది దేవుడు అయింది, కుమారుడుగా ఉండి లోకానికి వస్తే ఎప్పటికి కూడా ఆహ్వానించలేని వారిగా జీవిస్తుంటే ఈనాడు పెద్ద పెద్ద కూటాలుగా ఏర్పాటు చేసుకున్న వాటిలో ఎంత గొప్ప విధానంలో తగిన ఆయన వారిని ఆహ్వానించుకునే వారిగా జీవిస్తున్నారో ఈనాడు కూడా మరి గుర్తు చేసుకోవాల్సిన విధానం. ఎందుకంటే ఆయన మరి రోజు రోజుకి ఆ యొక్క రాకడ సమయం దగ్గరికి వస్తాం తెలుసు కూడా మా జీవితాలు ఎలాంటి వారిగా మేము ఉన్నామో, ఏ స్థితిలో మేము జీవిస్తున్నామో ఆయన గుర్తు చేసుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉంది. అందుకని ఆయన ప్రముఖులుగా గుర్తింపబడాలని ప్రాకులాడు రాదని హెచ్చరిక చేస్తున్న మాట ఈ రోజు గుర్తు చేస్తున్నారు. మనలను ఇతరులు ఏ విధంగా ప్రేమించాలని ఆశిస్తున్నారో అదే విధంగా ఇతరులను కూడా ప్రేమించాలి ఖచ్చితంగా హెచ్చరిక చేస్తున్నా ఉన్నారు. మూడోది మతమును స్వార్థ ప్రయోజనాల కొరకు సాధారణంగా వాడరాదని హెచ్చరించున్న వాక్యం తండ్రి ఆయన మరి మాయగాడుతో జాగ్రత్త. మతాన్ని తన స్వార్థ ప్రయోజనాల కొరకు దేవుడి కన్నా దేవుడిగా వారే గొప్పవారిగా, వారే స్వస్థ చేకూర్చే వారిగా, వారే దేవుడిగా పిలిచే లోకంలో జీవిస్తున్న వారిగా ఉన్నారు. ఇప్పుడు పూర్వం క్రైస్తవులుగా ఉండి కూడా రోజు బిడ్డలు ఏ విధంగా చీలిపోయి వారు ఆకర్షితులుగా ఉండి వారి యొక్క బలహీనులుగా మారిపోతున్న విధానం, ఆత్మీయతను లేకుండా చేసుకునే వారిగా ఉంటున్నారు. ఆయన బాప్తిస్మం తీసుకొని కూడా ఇంత పెద్ద సంఘంలో బాప్తిస్మాలు తీసుకొని కూడా ఎవరైతే ఎక్కడైతే బాప్తిస్మం ఇస్తున్నారో అక్కడ మళ్ళా బాప్తిస్మాలు తీసుకుంటున్న వారికి ఉన్నారంటే బాప్తిస్మానికి కూడా విలువ లేకుండా చేసుకున్న వారిగా జీవిస్తున్నారు. ఎప్పుడైనా గుర్తు కలిగి ఏ విధంగా మోసగాళ్లతో జాగ్రత్త అని హెచ్చరిక చేస్తున్న దేవుని మాటలు ప్రతి ఒక్కరు కూడా గ్రహించుకోవాల్సిన విధానం. కాబట్టి ఆశించి జీవించే వ్యక్తిలో నటన ఉంటుంది అని గుర్తు చేసుకోవాలి. ఎప్పుడైతే దేనికైతే ఆశించి జీవించే వ్యక్తిలో నటన ఉంటుంది, కానీ ఆశించకుండా జీవించే వ్యక్తిలో ఆత్మీయత ఉంటుందని కూడా మీరు హెచ్చరిక చేస్తున్నారు తండ్రి. కాబట్టి ఇప్పుడే ఇలాంటి చక్కని వాక్యము 5 విన్న తర్వాత ప్రతి బిడ్డలో కూడా మార్పు చెందాలి. ఎంతమంది రోజు ఎన్ని చోట్లకు అక్కడ ఇక్కడ ఎక్కడో అంటూ ఏ రీతిగా విశ్వాసం లేని వారిగా అవిశ్వాసులుగా ఉంటున్న వారిగా జీవిస్తున్నారు తండ్రి. మరి ఈ రోజైనా కానీ వారి గుర్తిరగాలి. మా జీవితాలకు రక్షణ భాగ్యములో ఉన్నాయని అనుకుంటున్నాం, కానీ అది రక్షణ కాదని తెలుసుకోవాల్సిన బాధ్యత ప్రతి వారిలో ఉందని కూడా గుర్తు చేస్తున్నారు. కాబట్టి ఇప్పుడైనా కానీ వాక్యం తెలుసుకున్న తర్వాత అయినా కానీ తల్లి సంఘముగా ఉన్న తల్లి సంఘములో వారు ఎలాగా ప్రార్థనలో బలమైన వారిగా ఎదగాలో గుర్తు చేస్తున్న వారిగా మరి ఉండాల్సిన బాధ్యత గుర్తు చేస్తున్నారు. అందుకని యేసు వారితో చెప్పసాగను, ఎవరు మిమ్మల్ని మోసపుచ్చకుండా చూచుకొనుడి. అనేకులు నా పేరిట వచ్చి నేనే ఆయనని చెప్పి అనేకులను మోసపుచ్చేదరు. మీరు యుద్ధమును గురించి యుద్ధ సమాచారం గురించి వినప్పుడు కలవరపడకుడి. ఇది జరగవలసి ఉంది, కానీ మరి ఆ అంతము వెంటనే రాదు. అయ్యా తండ్రి, మరి ఎంత గొప్ప మాటలోవి యేసు వారితో చెప్పసాగను, ఎవరు మిమ్మల్ని మోసపుచ్చకుండా చూచుకొనుడి. అనేకులు నా పేరుతో వచ్చి నేనే ఆయనని చెప్పి అనేకులను మోసపుచ్చేదరు అన్న వాక్యం కూడా ఈ రోజు మాకు గుర్తు చేస్తున్నారు. కాబట్టి సహోదరులారా, ఇప్పుడు తిరిగి మరి ఏ విధంగా మరి మాయగాండ్రుగా బోధ చెప్పేవారు ఏ రీతిగా ఆత్మలను నశింప చేయడానికి కానీ రక్షించడానికి కాదు. వాక్యాన్ని తెలుసుకొని ఈ రోజైనా కానీ స్థిరమైన విశ్వాసముతో తల్లి సంఘముగా బలోపేతంగా నడవటానికి ముందుకు సాగాలి. అందుకని ఆయన ఎన్ని శోధనలు వస్తున్నాయి, ఎన్ని ఆటంకాలు జరుగుతున్నాయి కుటుంబాల్లో, అది ఇద్దరు తెలుసుకొని వారిగా జీవిస్తున్నారు. అది ఎందుకు వచ్చిందిలే అనుకుంటున్నారు, కానీ మేము అవిశ్వాసులుగా ఇక్కడికి అక్కడికి అంటూ గాలికి ఎగిరే పట్టువలే మేము
ఎదుగుతున్నామనే మాట మర్చిపోతున్నారు తండ్రి. కాబట్టి ఈరోజు అలాంటి అవిశ్వాసం అనేది లేకుండా విశ్వాసమైన విధానంలో ఉండాల్సిన బాధ్యతను ప్రతి ఒక్క బిడ్డ కూడా తెలుసుకోవాల్సిన విధానంలో ఈ 40 రోజుల శిలువ సేవ ధ్యానాలలో ఇంత గొప్ప వాక్యాన్ని ప్రతి రోజు మాకు గుర్తు చేస్తున్నారు. ఆయా చక్కటి వాక్యాన్ని మరి కాండూరు వాణి తండ్రి బిడ్డ ఎంతో చక్కగా ఆయా వాక్యాన్ని చెప్పి ఉండగా మరి ఆయన బిడ్డ ఎంతగా మరి ఆ వాక్య విషయంలో శ్రద్ధగా ముందు నడిపించుకునే విధానంలో ఆయనను దీవించి బలపరచండి. ఆ బిడ్డకు గొప్ప స్థితిలో ఉంటారని మీకు దయచేయండి. ఇక వారి తల్లిదండ్రులను దీవించి బలపరిచి ఏ శోధనలో అని కూడా మీరు ఎక్కడ భద్రపరచుకోమని వెలుగు ప్రార్థన చేస్తున్నాం. విన్న వాక్యాన్ని ఫలింపు చేయండి. ఆ వాక్యాన్ని వెలుగుగా చేసుకున్న వెలుగు గృహాల్లో ఆపాదించుకునే బాధ్యత దయచేయండి. వచ్చిన వాళ్ళు రాని వారు, వృద్ధాప్యులు ఉన్నవారు, నడివేసి ఉన్నవారు, ఎవరు ప్రదర్శిస్తున్నవారు, చిన్నపిల్లలు, కుష్ఠరోగులు, అనాథలు, అభాగ్యులు, గర్భిణీలు శుభసం దయచేయండి. బాలింతరాలు తల్లి బిడ్డలు క్షేమంగా ఉంచండి. పిల్లలు లేని వారి బిడ్డలు దయచేయండి. వివాహాలు కాని వారి వివాహాలు చేయండి. గృహాలు లేని వారి గృహాలు ఇవ్వండి. ఉద్యోగాలు దయచేయండి. ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న వారికి ఆర్థికంగా సాయం చేయండి. విధవల పక్కన వ్యాజ్యం చేస్తూ మీ కృప ఆశీస్సులతో వారికి సహాయం చేసి కుటుంబానికి గొప్పగా నడిపించుకునే బాధ్యత వారికి దయచేయండి. అలాగే తండ్రి నాయన సంఘంలో గాని, గ్రామంలో గాని, హాస్పిటల్లో గాని ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారో మా సంఘంలో చాలా మంది తండ్రి వేరే వేరే అనారోగ్యంతో బాధపడుతుండగా యేసు నామములో గద్దించి మీ హస్తాలతో తాకి ముట్టి స్వస్థపరచండి. అలాగే వ్యవసాయదారులను, వ్యాపారస్తులను దీవించి బలపరచండి. పాడి పశువులను, పక్షాలను దీవించండి. పశువుల కాపరులను, గొర్రెల కాపరులను దీవించండి. అలాగే తండ్రి అయినా ఉద్యోగస్తులు, దుర్ప్రాంతాలు చేస్తున్న ఉద్యోగస్తులు అందరూ బట్టి ప్రార్థన చేస్తున్నాం. అయ్యా వారికి ఉన్నా గానీ తల్లి సంఘాన్ని మర్చిపోకుండా వారు చేసే ఉద్యోగాల్లో, రాకపోకలలో ప్రమోషన్తో నడిపించమని వేడుకు ప్రార్థన చేస్తున్నాం. కష్టమైన పనులు చేసుకునేవారు కష్టాల దగ్గర ప్రతి ఒక్కరు నడిపించమని వేడుకు ప్రార్థన చేస్తున్నాం. అలాగే తండ్రి నాయన వాహనాలు వెళ్ళే ప్రతి వారిని కూడా క్షేమకరంగా గృహాలకు నడిపించమని వేడుకు ప్రార్థన చేస్తున్నాం. అలాగే చదువుకునే బిడ్డలు ఇంటర్మీడియట్ ఎగ్జామ్ పూర్తయి అయ్యాయి. మంచి మార్కులు సాధించుకునే బాధ్యత దయచేయండి. 10th క్లాస్ ఎగ్జామ్స్ మంచి ఎగ్జామ్స్ అయినా కష్టమైన ఎగ్జామ్స్ రాయబోతున్నారు. వారు మంచి మార్కులతో విజయం సాధించుకునే బాధ్యతలో రాకపోకలు మీరు తోడుగా ఉండండి. ఎండలు నిండిపోతున్నాయి తండ్రి. బిడ్డలు ఎలాంటి సమస్య లేకుండా చక్కగా వారి యొక్క పరీక్ష కేంద్రాల్లో ప్రతి ప్రశ్న కూడా జవాబు రాసుకొని క్షేమకరంగా గృహాలు నడిపించమని వేడుకుని ప్రార్థన చేస్తున్నాం. అలాగే తండ్రి నాయన వేరే వేరే ఎగ్జామ్స్ కూడా రాయబోతున్న బిడ్డలుగా ఉన్నారు. వారు దాంట్లో విజయం సాధించుకొని మంచి మంచి ఉద్యోగాలు స్థిరపడే బాధ్యతలు దయచేయండి. ఆశలు ఉన్న బిడ్డలందరూ దీవించండి. పరికరం ఈ సమయంలో మరి గవర్నమెంట్ ఉద్యోగాలుగా చేసుకునే బిడ్డలు ప్రజల క్షేమాన్ని కోరుతూ చేసే విధానంలో ఎలాంటి లంచగొండలుగా ఉండకుండా వారిని ఆదుకొని వారికి సేవ చేసే విధానంలో నడిపిస్తే తిరిగి మీ ద్వారా తిరిగి ప్రజలు పొందుకునే బాధ్యత వారు దయచేయబోతున్నారు. అటు వారికి దయచేయండి. అలాగే తండ్రి ఆయన ప్రపంచ నాయకులు, దేశ నాయకులు, రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు, గ్రామ నాయకులు తండ్రి నాయన ఇదిగో శాంతి సమాధానాలతో చక్కగా పరిపాలించే బాధ్యత వారికి దయచేయండి. మరి తండ్రి నాయన మరి గొప్ప సంఘంలో నూతన దేవాలయ నిర్మాణ విషయంలో ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన చేయాల్సిన బాధ్యత ఉంది. ప్రతి ఒక్కరు కూడా బాధ్యత ఉంది. ఎందుకంటే అది అనుకున్న తర్వాత దాన్ని కొనసాగించుకునే బాధ్యత కూడా మనదే. ఎందుకంటే దేవాలయం నిర్మాణ విషయంలోనే మనం అనుకున్న దాన్ని నిర్మంత్రం చేపట్టకపోతే ఎంత దారుణమైన విషయమో తండ్రి. కాబట్టి ఎవరు కూడా ప్రతి ఒక్కరి ప్రార్థనతో ఆ నిర్మాణము గొప్ప నిర్మాణంతో దానిలో ఐక్యమత్యం మహాబలము తండ్రి. మరి సహోదర ఐక్యత ఎంత మేలు మనోహరము. ఖచ్చితంగా అది కూడా చాలా ప్రాముఖ్యతే. ఐక్యమత్యంతో పని చేయాలి. దేవుని ఆలయ నిర్మాణం ఐక్యమత్యంతోనే ఉండాలి. అది ఖచ్చితంగా అది కూడా జరగాల్సిన బాధ్యత అందరిపై ఉంది. దాని విషయంలో మీకు దయచేయండి. ఏ శోధన రాని కూడా మీరు ఎక్కడ భద్రపరచుకోండి. ప్రతి బిడ్డ కూడా సంఘంతో కూడా ప్రార్థన చేసి దాన్ని నడిపించుకోవాల్సిన బాధ్యతగా మీ పరిశుద్ధాత్మ శక్తిని కుమరించమని వేడుకలు ప్రార్థన చేస్తున్నాం. ఇదిగో సమయంలో బిడ్డలు ఈరోజు జ్ఞాపకార్థం కూడికగా బోరుగడ్డ మోహన్ రావు జ్ఞాపకార్థంగా 5 రోజు తండ్రి నాయన మరి యొక్క ఆరాధనలో వారు ఏర్పాటు చేసుకుని ఉన్నారు. తండ్రి నాయన వారి యొక్క అన్నగా తండ్రి నాయన పెద్దన్నగా బాబు గారు, బోరుగడ్డ బాబు గారి కుటుంబము, అలాగే జాంబాబు గారి కుటుంబము ఇదిగో తండ్రి నాయన మోహన్ రావు గారు జ్ఞాపకం చేసుకుంటూ తండ్రి గారు జ్ఞాపకం చేసుకుంటూ ఆయన కూడికి ఏర్పాటు చేసుకుని ఉన్నారు. ఆ కుటుంబానికి ధైర్యాన్ని ఇవ్వండి. ఇంకా వారికి ఏమి సహాయం దయచేయండి. ఎందుకంటే తండ్రిని జ్ఞాపకం చేసుకోవడం అనేది ఎంత దీవెనకరం కాబట్టి నాయన వారి కుటుంబాలకు దీవింపచేసే విధానంలో మీ పరిశుద్ధాత్మ శక్తి వారిపై కుమ్మరించండి. ఇంకా నాయన ఎందుకంటే వారు సమయంలో తండ్రి గారిని చూడబోతున్నారు.
కాబట్టి వారికి ఇందులో ధైర్యాన్ని ఆదరణ దయచేసి అంతవరకు కూడా మీ పరిశుద్ధమైన జీవితంలో గడిపే బాధ్యత వారి కుటుంబాలు దయచేసి ఆ కుటుంబాలకు ఇక్కడ ఏం సాయంత్రం దయచేసి మంచి ఆరోగ్యకరంగా ఆర్థిక పరంగా దీవించి బలపరచమని వేడుకలు ప్రార్థన చేస్తున్నాం. అలాగైనా మా సంఘంలో ఎలాంటి శోధన రానియకుండా, మా గ్రామంలో ఎలాంటి శోధన రానియకుండా, కుటుంబం చుట్టూ, గ్రామం చుట్టూ, సంఘం చుట్టూ కూడా మీ దేవదూత కంచెగా ఉంచమని నీ కుమారుడు మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక. పరలోకం నెరవేర్చుడు, భూమి మీద నెరవేరుడు గాక. అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము. ఆయన అపరాధములు చేసిన వారిని క్షమించిన ప్రకారం అపరాధములను క్షమించుము. శోధన దుష్టులను తప్పించుము. రాజ్యమును, శక్తియు, మహిమయు నిరంతరము నీవై ఉన్నవి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రేమ, మన తండ్రి అయిన దేవుని కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము ఈ 40 రోజుల శిలువ శ్రమ ధ్యానాలలో 11వ రోజు మాయగాళ్ళతో జాగ్రత్త. అది అయా నేను చెప్పింది కాదు, ఎవరో చెప్పింది కాదు. జీవ గ్రంథంలో, బైబిల్ గ్రంథంలోనే ఈ చివరి కాలంలో ఇలాంటివి జరుగుతున్నాయి. మీరు జాగ్రత్తగా ఉండండి హెచ్చరిక చేస్తూ చెప్పిన వాక్యము అయ్యా బిడ్డలకును, రాని వారికి, సంఘానికి, గ్రామానికి, దేశాల ప్రపంచంలో ప్రతి బిడ్డలకును సదాకాలము తోడైండును గాక. ఆమేన్. కట కట పాప సంకటము పాపుట కింద పటు బాధ నుండి నావా, ఎటువంటిది ప్రేమ, ఎటువంటిది శాంత, ఎటులవ నింతు స్వామి. ఎటువంటిది ప్రేమ, ఎటువంటిది శాంత, ఎటులవ నింతు స్వామి. ఏ పాపమెరుగని యో పావనమూర్తి, పాప విమోచకుండా నా పాలి దైవమా, నా పాపములకు ఈ పాటలు నొందినావా. ఆమేన్. ఏమన్నారండి? ఉన్నారు. గాడ్ బ్లెస్ యు. దయచేసి కూర్చోండి. పలహారము స్వీకరించి వెళ్ళవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాం.